ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, దేవుడు ఈరోజు కూడా గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, మనము చేసిన మనవిలన్నీ కూడా ఆయన మనకి దయచేస్తాడంట. మనం ఏదైతే ఆయన సన్నిధానంలో చేస్తున్న మనవులు ఏదైతే ఉన్నాయో దేవుడు అది మనకు దయచేస్తాడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ యొక్క మాటను ఆనాడు దేవుడు హన్నతో మాట్లాడాడు. ఈరోజు నీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. హన్న గర్భఫలం కొరకు దేవుని యొక్క సన్నిధిలో కన్నీటితో మనవిలు చేసుకుంటుంది. అలాంటి సందర్భంలో దైవజనుడు ఈ మాట అన్నాడు, దేవుడు నీవు చేసుకున్న మనవిని దయచేయునుగా. కానీ ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదర, హన్న జీవితాన్ని మనం పరీక్షించినట్లయితే హన్న మొదటిగా తనకేమి కావాలో, తన చిత్తాన్ని వెతుక్కుంటూ తనకేది కావాలో దాని గురించి మాత్రమే ప్రార్థన చేసేది, దాని గురించి మాత్రమే మనవి చేసేది. కనుక దేవుడు అంతవరకు ఎన్ని రోజుల నుంచి హన్న వచ్చినప్పటికీ కూడా తన ప్రార్థనకి, తన మనవికి దేవుడు జవాబు ఇవ్వలేదు. కానీ దేవుడు ఎప్పుడు జవాబిచ్చాడు, ఎప్పుడు హన్న యొక్క మనవిని ఆలకించి దయచేశాడంటే, దేవుడు చిత్తాన్ని తనకు కనుగొని దేవుని సేవ కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు తనకి పుట్టిన మొదటి సంతానాన్ని పాలు విడవగానే ఇస్తానని ఆయన కొరకు చేసిన వాగ్దానాన్ని, చేసుకున్న ఆ యొక్క నిబంధనని బట్టి దేవుడు హన్నాకు ఆయన యొక్క తన యొక్క మనవిని దేవుడు దయచేశాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి, ఎన్నో సంవత్సరం నుంచి దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతుండొచ్చు, నువ్వు మనవి చేస్తుండొచ్చు. కానీ నువ్వు చేస్తున్న మనవి, నువ్వు చేస్తున్న ఈ యొక్క ప్రార్థన, నువ్వు పెడుతున్న మొర దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నదా లేదా అని నువ్వు ఆలోచించాలి. దేవుని నామానికి మహిమకరంగా ఉన్నదా లేదా అని నువ్వు ఆలోచించాలి. నువ్వు ఏదైతే మనవి చేస్తున్నావో, ఏదైతే అక్కరలు, ఏదైతే అవసరతలు తీర్చమని, ఏదైతే ఆశీర్వాదం కావాలని నువ్వు దేవుడిని అడుగుతున్నావో, దేవునికి అది మహిమకరంగా ఉంటుందా లేదా, దేవుని నామానికి అది కీర్తి తెచ్చిపెట్టేదిలాగా ఉంటుందా లేదా అని నువ్వు ఆలోచించాలి. ఒక ఆత్మీయుడిగా, ఆయన బిడ్డగా, ఆయన యొక్క కుమారుడిగా, కుమార్తెగా మనం ఆలోచించాల్సింది. అందరూ వాళ్ళ యొక్క సొంత చిత్తాన్ని, వాళ్ళ యొక్క స్వార్థ బుద్ధిని, వాళ్ళ యొక్క స్వచిత్తాన్ని ఎన్నుకుంటూ వాళ్ళ స్వచిత్తాన్ని దేవుని యొక్క సన్నిధిలో పెట్టడం వలన దానికి ఎన్ని రోజులు వాళ్ళు ప్రార్థించిన, ఎన్ని రోజులు వాళ్ళు మనవి చేసినా కూడా దానికి తగిన ప్రతిఫలం కనిపించదు. కానీ ఎవరైతే దేవుని చిత్తానికి అనుకూలంగా మనవిలు చేసుకుంటారో, దేవుని చిత్తానికి అనుగుణంగా వాళ్ళ జీవితాన్ని వారు మార్చుకుంటారో, అప్పుడే వాళ్ళ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధిలో ఎటువంటి మనవులను చేస్తున్నావు? గర్భఫలం కోసమా, ఉద్యోగం కోసమా, వ్యాపారంలో లాభం కోసమా, ఆరోగ్యం కోసమా, దేనికోసం నువ్వు దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నావు? నువ్వు చేస్తున్న మనవి ఆయన చిత్తానికి అనుకూలంగా ఉన్నదా, లేదంటే నీ స్వార్థ బుద్ధితో, నీ సొంత చిత్తంతో నువ్వు నీ యొక్క మనవులను దేవుని సన్నిధిలో చేస్తున్నావా? ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నువ్వు చేస్తున్న మనవి ఒకవేళ లోకానుసారమైనది, నీ స్వచిత్తం అయినట్లయితే దయచేసి నీ యొక్క మనవులను దేవునికి అనుకూలంగా మార్చుకో. దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా నీ మనవుని దేవుని సన్నిధిలో చేసినట్లయితే ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. దేవునికి చిత్తంగా, నేను అడుగుతున్న ఆశీర్వాదము, నేను అడుగుతున్న ఈ యొక్క అవసరత, నేను అడుగుతున్న యొక్క గొప్ప అద్భుత కార్యము దేవుని నామానికి మహిమకరంగా ఉంటుందా లేదా అని నువ్వు మనవి చేసే ముందు ఒక్కసారి ఆత్మీయ పరిపక్వతను ఆలోచించి మనవి చేసిన ఎడల దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుత కార్యం చేస్తాడు. అట్టి రీతిగా మనందరి జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేయనుగాక. ఆమేన్.
ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఉన్నతమైన దేవానికి వేలాది స్తోత్రములయ్యా. నీ చిత్తానికి అనుకూలంగా, నీ నామానికి మహిమార్థంగా మా మనవులు ఉన్న ఎడల అయ్యా మీరు ఖచ్చితంగా అవి దయచేస్తారని, మా జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారని అయ్యా మీరు చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనములు. ఆనాడు హన్నా జీవితంలో ఎలా అయితే నీ చిత్తానికి అనుకూలంగా తన ప్రార్థన చేసి తన జీవితంలో అద్భుత చూసిందో, అదే రీతిగా బిడ్డలు కూడా నీ చిత్తానికి అనుకూలంగా చేసే ప్రార్థన చేసి అయ్యా వాళ్ళు నీ ద్వారా అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించుకోవడానికి కృపను చూపించమని, నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి విధమైన యొక్క మనవులను అయా మీరు ఆలకించి అవసరతలను తీర్చి అయా ఏదైతే మనవులు నీ సన్నిధిలో చేస్తున్నారో నీ చిత్తానికి అనుకూలంగా నీ నామానికి మహిమకరంగా మలుచుకొని ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తా ఉన్నాము నా తండ్రి. ఆమేన్.